నమస్తే 735 మన దగ్గరికి వచ్చింది. ఇది స్టీరింగ్ హార్న్ పనిచేయలేదంట. ఈ గడ్డ మార్చేద్దాము. అలాగనే స్టీరింగ్ వీల్ కానీ బయటికి తీయాల. స్టీరింగ్ వీలు గడ్డ మార్చేద్దాం. హారన్ తెచ్చినారు, ఆల్రెడీ తెచ్చినారు. ఇది రాపా. స్టీరింగ్ ఉరంని కొట్టి తీయాలా. ఏం బాబు కొట్టి తీయాలా? పుల్లర్లు గిల్లర్లు లేవు, కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. నీకేమైనా గుండెలు పిండేలా నెలసలు మండేలా అన్నట్లుంటుంది. కొంచెము గుండె గట్టిగా చేసుకో, కొట్టాల్సి వస్తుంది. ఆ బోల్ట్ ఎక్కడ వరకు బిగించినావు ఏం కదా చూపిప. బోల్ట్ కరెక్ట్ ఉరం లెవెల్కి పెట్టాలా, లేకుంటే ఏం జరుగుతుంది అనేది కానీ చెప్పు. ఇది 24 నట్టు. దీన్ని ఓపెన్ చేసి ఆల్రెడీ దీని కింద ఒక వాచర్ వస్తుంది, అది తీసేసినాను. ఈ నట్టు ఈ మధ్యలో ఉండేది వరము. అట్లా దాని లెవెల్కి కరెక్ట్గా నట్టు వరం లెవెల్ కరెక్ట్గా బిగించుకోవాలా. లోపలికి పోకూడదు, థ్రెడ్లు పైనకి రాకూడదు. ఇప్పుడు ఈ బోల్ట్ కింద నట్టు కింద కొంచెం గ్యాప్ ఉంటుంది. స్టీరింగ్ వరం టక్కని పైకి లేసి వస్తే అట్లే పైకి లేసే ఇదే కాకోకుండా దానికి తట్టుకొని ఆడే నిలబడుతుంది. దాని తర్వాత మళ్ళీ మనం నట్టు లూజ్ చేసేసి స్టీరింగ్ వీల్ బయటికి తీద్దాం. ఇప్పుడు వీల్ బయటికి తీద్దాం. ఇద్దరు మనుషులు బాగా బలంగా పట్టుకోవాలి వీల్ని. వచ్చేసినా? వెరీ గుడ్. అల్లాడి ప్లే కాలే, అల్లాడి వచ్చేసిందప్ప. అదృష్టవంతం నువ్వు. ఆ నట్టు లోపల వేసినాం కదా, ఆ నట్టుని మళ్ళీ లూజ్ చేసి తీసేయాల బయటికి. ఆ నట్టు చూపిపట్లే. రైట్. ఇంకా బాగా ఎదగాలంటే ఈ రస్ట్ స్ప్రే కానీ వాడుతూ అది రస్ట్ స్ప్రే కొట్టుకోండి, ఇంకా బాగా ఈజీగా వస్తుంది. లేదంటే చాలా ఇబ్బంది పెడుతుంది అది. ఇప్పుడు చూడండి, ఒక్కటే దెబ్బకి వచ్చింది. ఇది దీని పరిస్థితి. ఈ డ్యామేజ్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ మనము ఆ థ్రెడ్ డ్యామేజ్ కాకుండా ఉండడానికే ఆ నట్టు బిగిచ్చేసేసి దానికి ఆ నట్టు లెవెల్కి పెట్టుకొనేసి దాని మీద ఇప్పుడు దెబ్బ వేసింది. అది లేదంటే ఈ థ్రెడ్లు సింక్ అయిపోయి డ్యామేజ్ అవుతాయి. డ్యామేజ్ అయిందంటే ఏమైపోతుంది? ఉరము టోటల్ కింద వరకు మార్చుకోవాలి. ఉరము కనీసం అంటే 9,000 నుంచి 12,000 అవుతుంది టోటల్ అసెంబ్లీ మార్చుకోవాలంటే. ఏంపా దీనికి గ్రీస్ పట్టించు. ఇది హారన్ గడ్డ. హారన్ పాయింట్ కట్ అయిపోయినాయి ఇవి. రైట్. ఇది కొత్త హారన్ గడ్డ. రైట్, ఓపెన్ చేయి. రైట్. కూర్చుంది, రొటేట్ కాదు అది. ఇక అది స్క్రూ ఎక్కడుంది? స్క్రూ ఈ పక్క వచ్చిందా? ఈ పక్క వచ్చిందా స్క్రూ? ఆ స్క్రూని లాక్ చేసుకో. అది ఆ స్క్రూని టైట్ చేసుకుంటే అది రొటేట్ కాదు. ఆ స్క్రూ టైట్ చేసుకుందాం. రైట్, కూర్చోబెట్టు. ఈ చాబీ స్టీరింగ్ వీల్లో నీట్గా కూర్చోవాలి. స్టీరింగ్ వీల్ ఏది? స్టీరింగ్ వీల్ చూపించు బాబు. ఈ స్టీరింగ్ వీల్, ఈ స్టీరింగ్ వీల్లో చాబీ గాడి ఉంది కదా, ఈ చాబీ గాడి ఈ చాబీ నీటి కూర్చోాల. మళ్ళీ ఈసారి మనము బయటికి రావాలంటే కొద్దిగా అక్కడ గ్రీస్ అప్లై చేద్దాం. ఈ ఉరంకి గ్రీస్ అప్లై చేసుకుంటే మనం ఇంకోసారి ఈజీగా బయటికి రావడానికి ఆస్కారం ఉంది. ఆ చాబీ గాడి దీంట్లో నీటి కూర్చోాల. అట్లా ఇది స్టీరింగ్ హారన్ గడ్డ కూర్చోబెట్టే విధానము. మీరు ఎవరైనా కానీ మీరే సొంతంగా చేసుకోండి ఫ్రెండ్స్. రైట్ బాబు, ఈసారి మీరే చేసుకోవచ్చు యూట్యూబ్ వీడియో చూసి. ఏనా? ఓకే సార్. ఒక కట్ట పెట్టుకో, అయిపోయే లోపల స్టీరింగ్ ఫిట్ అయిపోతుంది. ఓకే, రైట్. ఇది దీనికి పుల్ అండ్ పుష్ రాడ్ దీనికి వేసేసి ఫిట్ చేసి వెళ్ళిపోవచ్చు. రానా
ఓకేనా ఓకే. రైట్.